నా సిద్ధాంతం ఏంటంటే ఎవరిని మోసం చేయకండి. మీకు బైబిల్ గ్రంథంలో ఏది సత్యం అనిపిస్తే చెప్పండి. మానవత్వాన్ని పెంచండి. సమరయుల్ని చాలా హీనంగా చూసేవారు. అంటే పూర్వం భారతదేశంలో అంబేద్కర్ గారు దేన్నైతే వ్యతిరేకిస్తూ పుస్తకాలు రాశారో, పోరాటం చేశారో, పెరియార్ లాంటి వాళ్ళు దేనికోసం అయితే పోరాటం చేశారో అలాంటి భావజాలం అక్కడ కూడా ఉండేది. ఆయన ఎంటర్ అయిన తర్వాత సమరయుల్ని గొప్పగా చూపించి మంచి సమరయుని ఉపమానం చెప్తారు. ఎవరు నిజమైన వ్యక్తిత్వం, నిజమైన ప్రేమికుడు ఎవరు, నిజమైన యథార్థవంతుడు ఎవరు క్వశ్చన్ చేస్తూ అక్కడున్న శాస్త్రులు పరిశీలన పెద్ద పెద్దోళ్ళుగా ఫీల్ అవుతున్నాడు చెప్తాడనమాట. పక్కోడికి సాయం చేసినోడే మంచోడు, గొప్పోడు. అంతే తప్ప నా మతం కోసం నిన్ను చంపేస్తా, నా మతమే ఉండాలి, నా మతమే గొప్పదే, మిగిలిన మతాలు ఉండకూడదు, వాళ్ళని చంపేయాలి, పొడి చేయాలి, ఈ దరిద్ర భావజాలం ఉగ్రవాద భావజాలం. నీ మతంలో వాళ్ళలో మంచిని పెంచలేకపోతున్నావు అంటే యూ ఆర్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్. నీ మతం వాళ్ళని సంస్కరించకుండా వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేస్తున్నావు అంటే నువ్వు ఒక దొంగవి, దుర్మార్గుడివి, నీచుడివి, నువ్వు ఏ మతస్థుడు అయినా సరే. వాళ్ళలో మంచి మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకునేలా బోధించు, సంస్కరించు, ఉద్ధరించు, మంచి సమాజాన్ని నిర్మించు, మంచి ఆలోచనలు అందించు. ఇది నా భావజాలం.